తెలంగాణలో మావోయిస్ట్ కార్యకలాపాలను అణచివేయడానికి ప్రభుత్వం చేపట్టిన కఠిన చర్యలు నిరంతర ఆపరేషన్లు వేగంగా ఫలితాలు ఇస్తున్నాయి. తాజాగా మరో భారీ లొంగుబాటు చోటు చేసుకుంది. మొత్తం 37 మంది మావోయిస్టులు తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా డీజీపీ వివరాలను వెల్లడించారు. పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా సీఎం చేసిన పిలుపుతో మావోయిస్టులు బయటకు వస్తున్నారని చెప్పారు. లొంగిపోయిన వారిలో ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఆజాద్, అప్పాసి నారాయణతో పాటు మరో కీలక నేతలు ఉన్నారు. 37 మందిపై కలిపి 1,41,00,000 రివార్డు ఉంది. ఆ మొత్తాన్ని మావోయిస్టులకు అందించారు. అక్టోబర్ 21 నాడు పోలీస్ అమరవీరుల దినం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు వీళ్ళు బయటకు వచ్చినారు. ఇంతకుముందు మీకు తెలుసు, కొంతమంది నాయకత్వం స్థాయిలో ఉన్న వాళ్ళు కానీ చంద్రన్న లాంటి వాళ్ళు కూడా బయటకు వచ్చి ప్రభుత్వం ముందుకు వచ్చి జనజీవనంతో కలిసిపోయిన వాళ్ళు. అట్లాగే వీరిలో ఒకటి పార్టీ పరంగా ఉన్నటువంటి విభేదాలు, సిద్ధాంత పరంగా ఉన్నటువంటి విభేదాలు, భద్రతాల యొక్క నిరంతరమైనటువంటి ఒత్తిడి, ఇట్లా ఈ కారణాల వల్ల ప్లస్ కొంతమందికి ఆరోగ్యపరమైన సమస్యలు, ఈ కారణాల వల్ల వాళ్ళు బయటకు వచ్చి ప్రభుత్వం ముందు లొంగిపోయినారు. అందుకోసం చెప్పి వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. వీరిలో కోయ సాంబయ్య ఎలియాస్ ఆజాద్, ఇతని మీద 20 lakhs రివార్డు ఉంది. అది ఇప్పుడు ఆయనకు అందజేస్తాం. అట్లాగే అప్పాసి నారాయణ ఎలియాస్ రమేష్, రాష్ట్ర కమిటీ సభ్యుడు, ఈయన పైన కూడా 20 లక్షల రివార్డు ఉంది. అది కూడా అతనికి హ్యాండ్ ఓవర్ చేస్తాము. అట్లాగే మిగతా 36 మందిలో కూడా నగదు బహుమతి ఉంది. వాళ్ళని తర్వాత చెప్తాము. ఇప్పుడైతే వాళ్ళకు 20,000 రూపాయల నగదు ఇస్తున్నాం అన్నమాట. 11 months నుంచి ఇప్పటికీ 465 మంది, 465 మంది అజ్ఞాతంగా ఉన్నటువంటి కార్డర్స్ మన తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చి పార్టీని వదిలిపెట్టి తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చినారు. వీరిలో మీకు ఆల్రెడీ తెలుసు, 2 కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారు, 11 మంది రాష్ట్ర కమిటీ సభ్యులు ఉన్నారు, 2 డివిజనల్ కమిటీ సభ్యులు ఉన్నారు, 11 మంది డివిజనల్ కమిటీ కార్యదర్శులు ఉన్నారు, 11 మంది డివిజనల్ కమిటీ సభ్యులు ఉన్నారు, 44 మంది ఏరియా కమిటీ సభ్యులు ప్లస్ మిగతా కార్డర్స్ మొత్తం కలిసి శాంతియుత జీవితాన్ని ఎన్నుకొని ఆయుధాలను విసర్జించి బయటకు వచ్చినారు. ఇది మావోయిస్టుల ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానానికి ఒక విజయంగా మేము భావిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి వాళ్ళు 59 మంది అజ్ఞాతంలో ఉన్నారు. అందులో 5 సెంట్రల్ కమిటీ మెంబర్లు ఉన్నారు. వారు ముప్పాళ్ల లక్ష్మణరావు ఎలియాస్ గణపతి, మల్ల రాజిరెడ్డి ఎలియాస్ సంగ్రామ్, తిప్పి తిరుపతి ఎలియాస్ దేవ్జీ, పాత హనుమంతు ఎలియాస్ గణేష్, పడే చెప్తారావు ఎలియాస్ దామోదర్. వీళ్ళు ఇంకా సెంట్రల్ కమిటీ సభ్యులు మొత్తం 9 మంది ఇంకా ఉన్నారు. మొత్తం సిపిఐ మావోయిస్టులు, అందులో 5 తెలంగాణకు చెందినటువంటి వాళ్ళు. అట్లాగే 10 మంది స్టేట్ కమిటీ మెంబర్ ర్యాంక్ లో ఉన్నారు. అందులో ఈరెడ్డి పవనానంద రెడ్డి, ఈయన దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ గా ఉన్నాడు, దర్బార్ డివిసి ఇన్ఛార్జ్. అట్లాగే జోడే రత్నాబాయ్ ఎలియాస్ సుజాత, ఈమె డీకేజెడ్సీ మెంబర్ గా ఉంది. ఈమె మాడేరియా డివిసి డివిజనల్ కమిటీ ఇన్ఛార్జ్ గా ఉన్నది. లోకేటి చందర్ ఎలియాస్ పడకల్ స్వామి ఎలియాస్ ప్రభాకర్, ఈయన నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి వాడు. ఇతను డీకేజెడ్సీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ గా ఉన్నాడు. స్టేట్ కమిటీకి ఉన్నటువంటి కాంగ్రెస్ ఉన్న పరిస్థితిని ఆలోచించి ఇటు గవర్నమెంట్ కావచ్చు, ఇటు డిపార్ట్మెంట్ కావచ్చు, జనజీవన సమితిలో కలిసి పనిచేయాలని చెప్పి పిలుపునిస్తున్నది. ఆ పిలుపుకు అనుగుణంగా మా స్టేట్ కమిటీ ఇన్ఛార్జి ఇప్పుడు దామోదరు, తర్వాత వెంకన్న ఉన్నాడు. వాళ్ళిద్దరూ ఇప్పుడు మా స్టేట్ కమిటీలో ముఖ్యంగా ఉన్నట్లాంటి వాళ్ళు కూడా ఆలోచించి జనజీవన సమితిలోకి రావాలని చెప్పి కోరుకుంటున్నారు. ఇక్కడ ప్రభుత్వం పిలుపునిస్తున్నది, మీరు అక్కడ ఉండి పోరాడి సాధించేది ఏం లేదు, అన్ని పరిస్థితి మారుతున్నాయి. ఈ పరిస్థితి మారుతున్న కాలంలో మీరు ఇక్కడ ప్రభుత్వం దగ్గర నుండి పరిచయాల్లో కలిసి పనిచేయాలని పిలుపు కూడా చూసినాము. అవన్నీ చూసి మేము ఇక్కడ సెలెండర్ కోసము వచ్చినాం. నేను వెస్ట్ బస్తారు డివిజన్ చసి ఇన్ఛార్జ్, దండకార్యాన్ని స్పెషల్ జనరల్ కమిటీ సభ్యుడు. ఒకవేళ ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా వస్తే మంచిదే. ఇప్పుడు పిఎల్జే బటాలియన్ కమాండర్ గా ఉన్న దేవాలు కానీ, ఇంకా విద్యాలు, ఇంకా ఈ ఉద్దామ్ సింగ్ లాంటి ఉన్నారు కొంతమంది, వాళ్ళతో కొంత సభ్యులు కూడా ఉన్నారు.